చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవునికి వచ్చిన విషయాలు నేర్చుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఆకాశమందు ఆశీర్వైన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి బలపరిచి కృప చూపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మీ చలనైన వాక్యములను ధ్యానించుండగా మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. కూడి వచ్చిన వారందరినీ కాపాడండి, రక్షించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రార్థిస్తాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ యొక్క ఆత్మజ్ఞానంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకున్న గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని, వాక్యములు ఎదగడానికి, ఆత్మీయతలో వృద్ధి పొందడానికి మాకు మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవ, మీరు మాకు సంచగారుగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా, పరిశుద్ధాత్మను మిమ్మల్ని ఆనందపెట్టే విధంగా మా సత్క్రియల వలన, సత్ప్రవర్తన వలన తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చూపొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కూడా గత కాలం నుంచి, గత వారాల నుంచి మనం అనేక విషయాలు, అనేక ఆత్మీయ విషయాలు నేర్చుకుంటున్నాం. అవునా కదా? వాక్యాలు నేర్చుకుంటున్నామంటే మనం ఎదుగుతున్నామనే కదా అర్థం. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము లేకుంటే ఒక మనిషి నిత్య జీవానికి వెళ్ళలేడు. అసలుకి దేవుడు వాక్యానికి ఇచ్చినటువంటి విలువ చాలా గొప్పది. వాక్యం అనేది ఒక మనిషికి, ఒక పాపికి చాలా అవసరం. ఎందుకంటే పాపాంధకారంలోను, మరణాంధకారంలోనూ ఉన్నటువంటి మనిషిని రక్షించేది ఏమిటంటే వాక్యమైనటువంటి యేసు ప్రభువారు. వాక్యమే ఒక పాపిని కానీ, ఒక మనిషిని కానీ రక్షిస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమాజంలోన వాక్యం అనేది లేదు, అసలుకి లేదు కాదు. వాక్యం ఉన్నా దాన్ని పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. వాక్యాన్ని తృణీకరించి లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి ఆశల్లోనూ వాళ్ళు ఉన్నారు. వాక్యం అనేది ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ఒక పాపిని మార్చి నిలబెట్టింది ఆనాడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. నరహంతకుడుగా ఉన్నాడు ఒకప్పుడు, ధర్మశాస్త్ర ప్రావీణుడైనప్పటికీ హత్య చేసే విషయంలో మాత్రం ఫస్ట్ ఉన్నాడు. అందుకని నేను పాపులలో ప్రధానుడను. పాపులలో ఎవరంట? ప్రధానుడు. అంటే నేనే ఫస్ట్. పాపులలో ఎవరైనా మొట్టమొదటిగా ఉన్నారంటే అది నేనే. అంత తను తాను తగ్గించుకొని దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను దర్శించారు, నన్ను మార్చారు అని ఆనాడు లేఖనాల యందు మనం చూస్తాం. వాక్యం అనేది ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచి ఏం చేస్తారు? ఓకే, ప్రార్థన చేసుకోవడం మంచిది. ఇంకా తర్వాత పని ఎలాంటి పని చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? వంట కాదు, వంట కంటే ముందు ఇంకోటి చేస్తారు. ఏం నొక్కుతారు? కసువు నొక్కుతారు. ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, చెత్త, చెదారం ఉంటాయి కదా, ఇవన్నీ ఏం చేస్తారు? పొరక తీసుకొని కసువు నొక్కుతారు. ఎందుకంటే అవి ఎందుకు ఉండకూడదు? అవి యాక్చువల్ అంటే ఇంట్లో ఉంటే బాగుంటుందా? బాగోదు. అసలుకి బాగోదు. ఒక 2 నాళ్ళు లేకుంటే 3 నాళ్ళు, 5 దినాలు అలా అని వదిలిపెట్టండి, ఏమవుతుంది? చెత్త, చెదారం, అంతెందుకు విషపురుగులు, పాము, తేళ్ళు, సర్పములు ఇవన్నీ చేరతాయి. నేను తేలు కుట్టింది కదా, 3 నాళ్ళు కసువు నొక్కలేదంట. తేలు కుట్టింది మన ప్రీతమ్మకి. అంటే నొక్కపోతే, క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? దుమ్ము, ధూళి, దరిద్రం అంత లోపలికి వస్తుంటుంది. దాన్ని బయటికి పంపించాల. దేంతో? పొరగ తీసుకొని చీపురుతోన అంత బయటికి పంపించాల. అలాగే వాక్యం అనేది కూడా ఒక హృదయం అనేది కూడా ఒక గది లాంటిది. ఇప్పుడు ఆ గదిలోకి చెత్త, చెదారం ఏంటేంటో వచ్చి పడుతుంటాయి. శోధనలు అంటూ, తప్పుడు ఆలోచనలు అంటూ, పాప తలంపులు అంటూ ఎన్నెన్నో వచ్చి మీద పడుతుంటాయి అవన్నీ. ఇప్పుడు మనం వివేకము కలిగి, యుక్తి కలిగి ఏం చేయాలంటే, ఆ వాక్యం అనే దీన్ని ఏమంటారు? దాన్ని కసును కదా ఏమంటారు?
చీపురుతోన బయటికి నూకుతూనే ఉండాలి ప్రతిదినము. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే వస్తాయి ఏంటివి? తేళ్ళు, పాములు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ విషసర్పాలు, విషాన్ని వెళ్ళబుచ్చేటివి. ఇవన్నీ కొరికితే ఇవ్వకుంటాయా? పాము కొరికితే బ్రతుకుతారా? చచ్చిపోతాం. అంతేందుకు, ఇనప తేలు కుడితేనే ఏం చేస్తారు? కట్టుకడతారులే, మందు వేస్తారు. అంతకంటే ముందు ఒకవేళ ఏ మందు పెట్టకుండా ఏం చేస్తారు? చచ్చిపోతారు, పైకి వెళ్ళిపోతారు. ఇంకా భూమి మీద బ్రతకరు ఇనప తేలు కొట్టింది. అంటే ఇంట్లోకి ఇవన్నీ చేరతామన్నమాట ఎప్పుడు కసువు నూకకపోతే. అలాగే హృదయం అనే ఈ గది ఉంది కదా, ఈ గదిని చీపురుతోనే నిరంతరం ఏం చేయాలా? కడుగుతూనే ఉండాలి. మీరు ఒకరోజు నూకి వారం రోజులు ఉంటారు ఇంట్లోనా? కసువు ఇది ఉంది కదా, ఇప్పుడు ఒక్కరోజు నూకి వారం రోజులు ఉంటారు ఇంట్లో అట్లే. ఎలా ఉంటుంది చెప్పు అప్పుడు ఇల్లు? పెంట దారుణంగా ఉంటుంది అసలుకి. ఆడసత్తా ఏడసత్తా ఏమేమో, అసలు బల్లులు వచ్చి ఉంటాయి, తర్వాత ఏమేమో వచ్చి ఉంటాయి, పిల్లులు అది ఇది అన్నీ తీసుకుని వచ్చి ఉంటాయి, ఏమేమో చేస్తాయి ఇంక అన్నీ నొక్కపోతే. అలాగే మనము కూడా నిత్యము ప్రతినిత్యము ఈ వాక్యం అనే చీపురుతో మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని, కలంకాన్ని, చెడుతనమును, చెడు తలంపులను వీటన్నిటిని కడుగుతూనే ఉండాలి ఎల్లప్పుడు. అసలే మనము ఉన్నది ఎక్కడ? పాపుల లోకంలో ఉన్నాం. అసలుకి లోకము పాపులతో నిండి ఉన్నదంట. వారిని చూసి మనం కొన్ని నేర్చుకుంటాం ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలి? ఓహో, వాక్యం చెప్తుంది ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉండాలి కదా, నేను ఈ విధంగా ఉండాలి కదా అని హెచ్చరిస్తారు. అప్పుడు ఏం చేయాలి? వాక్యం తర ఓహో ఇలాంటి లక్షణం నాకు వద్దు, ఇలాంటి లక్షణము నాకొద్దు అని వాటిని దూరం పెట్టాల. ఇది వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎలాంటి ప్రత్యేకత? చెత్త చెదారం అంతా హృదయం అనే గదిలో నుంచి తొలగించేది ఎలా? ఏంటిది? వాక్యము. వాక్యం అనేది అంత గొప్పది, అంత ప్రాముఖ్యత కలిగినది వాక్యం. ఇప్పుడు నేడున్న సమాజంలోన అస్సలకి వాక్యానికి విలువనిస్తున్నారంటే అస్సలకి విలువనివ్వట్లేదు. వాక్యానికి విలువనిస్తున్నారంటే అస్సలకి విలువనివ్వట్లేదు. వాక్యం పేరిట మరి ప్రార్థన పెడతామంటారు. ప్రార్థన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? పెళ్ళి ఉందని డీజేలు పెడతారు, ఈగర్లు ఆడతారు, తాగుతారు, తందనాలు ఆడతారు. ఇప్పుడు వాక్యానికి ఇచ్చిన ప్రత్యేకత ఏముంది అక్కడ? వాక్యాన్ని ఇచ్చినటువంటి ప్రత్యేకత మరి సంఘానికి వస్తుంటాం మనమే. అంతేందుకు మరి సంఘ పెద్దలుగా ఉంటుంటాం, మనమే డీజేలు పెట్టిస్తుంటాం. మళ్ళీ డీజే ఎగరలాడు ఏం కాదంటాం. ఏది ప్రత్యేకత? ఏది నీకు తెలిసినటువంటి వాక్యం? వాక్యం అంటేనే ఎలాంటిది, ఎంత గొప్పది అనుకున్నారు? అంత గొప్ప వాక్యాన్ని కలిగి మరలా లోకంలో గడిచిపోతున్నారంటే వారికి నిజమైన వాక్యము, సత్యమైన వాక్యం తెలిసి ఉంటుందా? తెలియకుంటుందే? తెలీదు. అసలుకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చర్చిలకు వచ్చి వారిని అడిగితే అసలు బైబిల్లో ఉన్నటువంటి మూల పదాలు, ప్రాథమిక విషయాలు కూడా తెలియదు అసలుకి. అసలు విశ్వాసం అంటే ఏమి, ప్రేమ అంటే ఏమి, భక్తి అంటే ఏమి, ఈ విషయాలకి అర్థం తెలియదు ఫస్ట్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మరి చర్చికి వస్తున్నాం అంటారు. మరి అలాంటి వాళ్ళకు నోటి నుండి బూతులే ఉంటాయి ఫస్ట్. బయటకు వస్తే చర్చికి వస్తారు, బయటకు వచ్చిందేమో చెడు మాటలు పలుకుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంతకాలం వల్ల నేర్చుకున్న వాక్యం ఏమి? 3 సంవత్సరాలే నేను బాప్తిజం అంటే ప్రభుని తెలుసుకొని నాకు ఆలోచిస్తాను, అసలు నోటి నుంచి బూతులు రాకూడదు, నేను ఆలోచన కలిగి ఉన్నా, అస్సలు చెడ్డ తలంపులు ఆలోచించకూడదు, మంచి ఆలోచన కలిగి ఉండాలి. నాకు తెలిసింది. మీకెందుకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తున్నారంటే కొంతైనా మార్పు రావాలి కదా. కొంతైనా మార్పులు అది కూడా లేదు అసలుకి. అసలు వాక్యానికి తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వాక్యానికి తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. లోక సంబంధమైన ఆచారాలు ఏమో విపరీతంగా జరుపుతుంటారు అనమాట. మేము అటు ప్రార్థన చేస్తాం, ఇటు డీజేలు కూడా ఎగురుతాం. అప్పుడు నీకు లోకస్థానికి తేడా ఏంటి? మరి క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన భక్తుడు అని పేరు పెట్టుకుంటాం. ఎప్పుడైనా కానీ వాక్యం కలిగిన క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉంటాడు. వాక్యము సమాజంలో లేదు అని చెప్తున్నా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మందిరానికి వెళ్తేనే అక్కడ దేవుడు ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. నిన్న ఒక అన్యుడు కలిసినాడు. నిన్ననే ఆయన ఏమన్నాడంటే, ఏదో ఆ రోడ్డు మీద వెళ్తూ కొన్ని విషయాలు అడిగాడు. విషయాలు ఏంటంటే తెలిసిన వాళ్ళు ఇక మా కులపు వారు ఎవరైనా ఉన్నారని కాస అంటే ఒక పని మీద అడిగినారు, ఏదో పని మీద. ఆయన ఏమన్నాడంటే, మేము క్రిస్టియన్ సార్, ఇక్కడ ఎవరు అంతగా ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి అన్న.
ఎక్కడికి? అక్కడ ఊర్లోకి వెళ్తే అందరూ మీకు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. ఏది నువ్వు అలా మాట్లాడుతున్నావు? క్రిస్టియన్స్ ఏంటి, హిందువులు ఏంటి, ముస్లిం ఏంటి, అందరికీ దేవుడు ఒక్కడే. ఇక్కడ మందిరం ఉంటుంది అనుకుంటావు, కానీ అది మందిరమే కాదు. అసలుకి మనం కట్టుకున్నటువంటి మందిరము ఇది. కానీ మనల్ని కట్టింది ఎవరు? దేవుడు కదా. దేవుడే మనల్ని నిజమైన మందిరాలు కట్టాడు. మనలో ఉండాలి దేవుడు ముందుగా, అక్కడ కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని వాక్యాలు నేర్చుకున్నా, హృదయం అనే మందిరం బాగాలేకపోతే నీవు ఎంత చేసినావు వృధా అని ఆ వ్యక్తి నాకు బోధ చేస్తున్నాడు. ఎంత విచిత్రం అంటే ఈ వ్యక్తికి తెలిసినటువంటి విషయము క్రైస్తవులో ఉండే సంఘ పెద్దలకు తెలియదు కదా. అన్యుడు మరి బొట్టు పెట్టుకున్నాడు, ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, ముందు అవేవో తాళ్ళు కట్టుకున్నాడు, మళ్ళీ దారాలు కట్టుకున్నాడు, అంత గొప్ప చెప్తున్నాడు దేవుని గురించి. క్రైస్తవులలో ఉండి కొంతమంది కానీ ఇలా చిన్న చిన్న వాక్యాలు తెలియదు కదా. క్రైస్తవ ప్రపంచం ఎలా మారిందంటే, ఒక చిన్న అమ్మాయి ఉంది, ఎంత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక ఆమె ఏమంటుందంటే, ఏమన్నా నువ్వు ఎప్పుడు బైబిల్ పట్టుకుని ఉంటావు, వాక్యం చదువుతుంటావు, అలా ఉండకూడదన్నా, అలా ఉండకూడదు, లోకం కూడా తెలుసుకునాలా, లోకంలో కూడా ఉండాలా, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలా, అన్నిట్లా ఉండాలా, అట్లా డీజే పాటలు పెట్టినప్పుడు డ్యాన్స్ కూడా వేయాలా, ఇక్కడ వాక్యం కూడా చదవాలా అని ఒక చిన్న సండే స్కూల్ పాప అంటుంది. ఏమ్మా నేను ఎవరు పెంచింది అనిపిస్తుంది నాకు ఒకసారి. ఇన్నాళ్ళు సండే స్కూల్కి వచ్చి నువ్వు ఏం నేర్చుకున్నావు? మా సత్ప్రవర్తనను బట్టి అయినా, మా ప్రవర్తనను బట్టి అయినా ఈ అన్నోళ్ళు ఈ విధంగా నడుచుకుంటున్నారు కదా అని ఏమాత్రం ఆలోచించకుండా ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఎప్పుడు బైబిలే కాదన్న, లోకం కూడా తెలుసుకోవాలంట, లోకంలో కూడా వెళ్ళిపోవాలంట. ఎంత దారుణం చెప్పండి. ఒక చిన్న ఆమె మరి 12 ఏళ్ళు కూడా ఉంటాయో లేదు. అంటే క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన పిల్లలు ఇట్లుంటే పెద్దలు ఎట్లా దారుణంగా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు చెప్పండి? దారుణంగా ఉంటారు. అసలుకి వాక్యం తెలియదు అసలు సమాజంలో. వాక్యం అనేది లేదు, కరువైపోతుంది. చూడండి మరి ఆనాడు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్తాడు, నేను మీతో ఉన్నప్పుడు నేను ఈ మాటలు చెప్పినా మీరు అంగీకరించలేదు, కానీ మీరు మీ పాపములలో ఉండి చనిపోతారంట. మీరు మీ పాపములలో ఉండి చనిపోతారంట. పాపములలో వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడు ఇంతవరకు కొన్ని విషయాలు, వాక్యం యొక్క ప్రత్యేకత, వాక్యం సమాజంలో ఉందంటే లేదని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఇవ్వండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేం సంభవించును మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఎవరు? ఓన్లీ క్రిస్టియన్స్ కాదు, ఆల్ మొత్తం ప్రజలంతా, భూమి మీద బ్రతుకుతున్న సర్వమానవాళి గురించి చెప్తున్న మాట ఇది. మీరు ఏ పాటి వారు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారంట అని భక్తుడైన యోహాను గారు చెప్తున్నారు. అలాగే ఈ పక్కనే పేతురు పత్రిక ఉంటుంది. పేతురు పత్రికలో చెప్తున్నాడు, 1వ అధ్యాయము 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అంటే సర్వ శరీరులు, భూ ప్రపంచం మీద ఉన్నటువంటి సర్వ శరీరులు ఏమైనారంట? గడ్డిని పోలి ఉన్నారంట. ఇదిగో మనకు కంటికి కనబడుతుంది కదా గడ్డి, ఆ గడ్డిని పోలి ఉన్నారంట. అంత అనుకోకుండా సూర్యుడు వస్తాడు, ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అంతలో కనబడి ఇంతలో మాయమైపోయిందంటే గడ్డిని చూపిస్తూ చెప్తున్నాడు అండి. అసలు మీకు రేపు ఏం సంభవిస్తుందో తెలియదు. మీ జీవం ఏ పాటిదంటే ఆ గడ్డి పువ్వు లాంటిది అంటున్నాడు. గడ్డి లాంటిది, అంత త్వరగా చచ్చిపోతారు మీరంతా, అంత త్వరగా మీ ఆయుష్కాలము ముగిసిపోతుంది.
ఇంకో వచనం చూడండి. సామెతలు 27వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రేపటిని గురించి మనం ఆలోచించకూడదు, ఉన్న దాంట్లోనే ఉండాలి. అందుకని భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, రేపటి గురించి ఆలోచించకండి, అసలు రాబోయే క్షణములోనే మీ మరణం ఉందేమో ఒకసారి ఆలోచించండి అంటారు. రేపటిని గురించి అతిశయపడము, రేపు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పకు. ప్రభువు చిత్తమైతే అలాగున జరుగుతుంది, కానీ నువ్వు ముందుగానే ఏది చెప్పకూడదు. రేపటి నేను ఇది చేస్తాను, ఎల్లుండి అది చేస్తాను అంటే కొంతమంది భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ముందుగానే ఏది చెప్పరు. నేను చూసినంత మట్టుకైతే ముందుగా ఏది చెప్పరు. ప్రభు చిత్తమైతే కలుద్దాం బ్రదర్ అని చెప్తారు ముందు మాట. ఫ్రెండ్స్ అనుకుంటారు, ఒరే రేపు తాగొద్దాం అనుకుంటారు. అనుకోకుండా ఈరోజు చనిపోతే మీ జీవం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేదే కదా. ఇంకో వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనంలో సేమ్ పేతురులో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే వాక్యం ఉంటుంది. గడ్డి అయి ఉన్నారు, నిత్యము నిలుచును. ఇప్పుడు ఎన్ని వచనాలు చూపించినాడంటే 4 వచనాలు చూపించిన. ఇక్కడ కూడా సేమ్ ఏ వ్రాయబడింది, నిశ్చయముగా జనులందరూ ఏమైనారంట, గడ్డి అయి ఉన్నారంట. గడ్డి వంటి వారే, గడ్డి ఎండును, దాని పువ్వును వాడిపోవును, రాలిపోదు. ఇంకో వాక్యం చూపిస్తా తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. ఫస్ట్ లేకుంటే మొదటి వచనం. మంచి పేరు మేలు, మరణ దినమే మేలు. 2వ వచనం. మేలు. మనసున పెట్టుదురు. ఎలా అనగా మరణము అందరికీ వచ్చును. అందరికీ వస్తుందా రాదా? నేను మరణించిన వాళ్ళు ఎవరు చేతులెత్తండి. నేను చావను అన్నవాళ్ళు ఎవరు లేరు. నేనైనా చచ్చిపోతాను, మీరైనా చచ్చిపోతారు, ఎవరైనా చనిపోతారు, అందరూ మరణిస్తారు. ఇప్పుడు ఇంకోటి 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన. మరణము చూడక బ్రతుకునరుడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మరణము చూడక బ్రతుకునరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఇంతవరకు నేను సుమారు ఒక 5-6 వచనాలు చూపించిన. ఏమని? మనుషులందరూ గడ్డి లాంటి వారు, మనుషులందరూ నీటి మీద బుడగలాంటి వాళ్ళు, మనుషులందరూ కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మనుషులైన వారు ఎలాంటి వారంటే సూర్యుడు రాగానే ఎండిపోయే ఆకుల వంటి వారు. ఇంత చక్కగా దేవుని వాక్యం చెప్తుంది. అంటే భూమి మీద బ్రతుకుచున్న మానవులందరూ తప్పకుండా ఏమవుతారు? మరణిస్తారు. ఇప్పుడు నేను చెప్పినా బైబిల్ చెప్పిందా? ఈ బైబిల్ ఈ వాక్యాలన్నీ ఎప్పటి నుంచి చెప్తుంది? ఇది ఈ వాక్యాలు ఆది కాలం నుంచి, పితరుల కాలం నుంచి మనం అందరం వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాము. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, భక్తులైన వారందరూ కానీ మేమందరం భూమి మీద ఎలాంటి వారం అంటే పరదేశులుగా ఉన్నాము, యాత్రికులుగా ఉన్నాము. మేము యాత్ర చేయడానికి ఈ లోకానికి వచ్చాము. మరలా యాత్ర ముగించుకొని మరలా వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాము అని భక్తులైన వారందరూ చెప్పారు ఈ వాక్యాలన్నీ.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఇంతవరకు? మీ ఇంట్లో చనిపోయారా? మీ ఇంట్లో చనిపోయారా? మీ ఇంట్లో చనిపోయారా? మీ తాతని చనిపోయాడు కదా, మీ ఇంట్లో చనిపోయారు, మీ ఇంట్లో చనిపోయారు, మీ ఇంట్లో చనిపోయారు, మీ ఇంట్లో చనిపోయారు, మా ఇంట్లో కూడా చనిపోయారు. లేరు వాళ్ళు ఇప్పుడు, లేరుగాక లేరు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మీరు ఏమనుకున్నారు? చనిపోయిన తర్వాత మీరు ఏమనుకున్నారు? ప్రశ్న, చనిపోయిన తర్వాత మీరు ఏమనుకున్నారు? ఏమనుకోలేదా? చచ్చిపోయాడు కదా సమాధి చేయాలా అనుకుంటాం, అంతేనే? అంతేనా? పాయింట్ ఇక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో, మరణం అందరికీ వచ్చిన కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెడతారంట. అంటే మన కుటుంబీకులలో కూడా అనేకులు చనిపోయారు. ఇప్పుడు కుటుంబాలలో అందరూ ఎవరు విశ్వాసులే ఉంటారా? ఉండరు. కుటుంబాలలో ఒకడు తాగుబోతుడు ఉంటాడు, ఒకడు తిని తిరిగేవాడు ఉంటాడు, అసలు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపకుండా అడ్డదిడ్డంగా తిరిగేవాడు ఉంటాడు. ఇప్పుడు వినండి, ఒక వ్యక్తి తాగి 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 చనిపోతాడు. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? జీవితాంతం ఒక యవన వయసు నుంచి 18 ఏళ్ళ నుంచి అనుకో, తాగుతూ అసలుకి దేవుని మాట అంటే లేదు, ఎంత హెచ్చరించినా లేదు, ఏం చెప్పినా లేదు, తాగి 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 ఏం చేశాడు? చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? తప్పకుండా పాతాళానికి వెళ్తాడు. తప్పకుండా ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు కళ్ళెదురుగే ఉన్నప్పుడు వీడు ఇంత బాగా తాగుతాడు, తిరుగుతాడు, బైకుల మీద దాని మీద ఎన్నెన్నో చేస్తాడు, బీడీలు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, అన్నీ చేస్తాడు, అన్ని తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాడు, అన్నీ వ్యర్థమైన ప్రభువుకు వ్యతిరేకమైన పనులే చేస్తాడు. ఏదో ఒక క్షణాన వీడు తప్పకుండా చస్తాడు అని మీరు ఎందుకు అనుకోలేకపోలేదు? ఇంతవరకు అనుకున్నారు ఇంతరికి? నేనేమంటున్నానంటే, వాడు చనిపోతాడు, తప్పకుండా చనిపోతాడు, మీరు ఎందుకు అనుకోలేకపోలేదు? నా పాయింట్ అర్థమవుతుందా? అస్సలు అర్థం కాదు కదా? చనిపోతారు. క్రైస్తవులుగా ఎలా ఉండాలంటే, ప్రతి కుటుంబంలోన ప్రతి ఒక్కరూ తప్పకుండా మరణిస్తారు, ఎలాగైనా మరణిస్తారు. ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తాను, ఆ వచనం కూడా చూడండి. 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనం. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వారిని గూర్చి అంగలాచవద్దు, వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోధనము చేయుడి. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దన్నాడు. తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ? వాని గూర్చి అంగలాచవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోధనము చేయుడి. పైనేమో మొదటి 2 పలుకులలో ఏం చెప్పాడు? చనిపోయిన వాని గూర్చి అసలు ఏడవద్దండి, తర్వాత వాని గూర్చి అంగలాచవద్దండి, తర్వాత వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోధనము చేయుడి. ఇదేంటి? అక్కడేమో అంగలాచవద్దు, తర్వాత ఏం చెప్తున్నాడు? ఏడవద్దు అని చెప్తూ మరలా వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి ఏం చేయాలంట? బహురోధనం చేయాలంట. రోదనం అంటే ఏమి, అంగలార్పు అంటే ఏమి, ఏడుపు అంటే ఏమి? ఏంటి ఈ 3 అంటే ఏమిటి? అన్నిటికీ ఒకే సమాధానమే, ఏడుపే. అన్ని పర్యాయ పదాలే. ఇదిగో లోకంలో బ్రతుకుచున్న వారందరూ క్రీస్తునంత సద్భక్తి కలిగిన వారంతా నిత్య జీవానికి వెళ్తారు. ఇదిగో తప్పుడు ఆలోచనలు కలిగి, తప్పుడు తలంపులు కలిగి, దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసే ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్తారు? నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. నిత్య నాశనానికి తప్పకుండా వెళ్ళిపోతారు. అందుకని వెళ్ళిపోచున్న వ్యక్తి
మీరు అనుకోలేకపోయారు కూడా ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి తప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు. బహురోధనము చేయుడి, ఎవరి గురించి వెళ్ళిపోచున్న వాని గురించి బహురోధనము చేయుడు. వాడు ఇక రాడు. ఆ వెళ్ళిపోచున్నవాడు ఒక్కసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్నో వచనం? నీవును మా బోటి వాడు అయితేవా అందరూ. తర్వాత ఇక్కడ చదవండి, ఇక్కడ 15వ వచనం. ఈ 15వ వచనం చదవకముందు ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా విరోధముగా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా సాతాను యొక్క మాట విన్నట్టు, వాని యొక్క అడుగుజాడలలో నడిచినట్టు. ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు వాని క్రియలను నెరవేర్చుచున్నారు. అంటే అపవాదిని అనుసరించే ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్తారు? అపవాది ఉండే చోటికే వెళ్ళిపోతారు. అపవాది ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? పాతాళములో ఉన్నాడు. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలైపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? అంటే సొంత స్థలం అంటే దేవుని యొద్దకు వెళ్ళే స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళంతా పోనీయవలేదంట. ఎవరు? సాతానుడు అనేవాడు మన నిత్య నివాసమైనటువంటి తండ్రి యొక్క నివాస స్థలానికి సాతానుడు అనేవాడు అసలుకి పోనివ్వలేదంట. పోనివ్వకుండా మనల్ని అడ్డుగా ఉంచాడంట. అడ్డుగా వాడుండి మనల్ని పోనివ్వకుండా నిత్యనాశనానికి పాతాళం అనే ఒక కోపంలోకి పడద్రోసాడంట. ఎవరు వెళ్తారంటే వాని యొక్క దురాశలను నెరవేర్చేవారు, వాని యొక్క ఆలోచనలకి లోబడేవారు వెళ్ళిపోతారు. అందరూ నిత్యనాశనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చనిపోకముందు మనం ఎవరి యందు విశ్వాసం చేయాలంటే ప్రకటన గ్రంథంలో ఉంది, 14వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయుమని. ఇప్పటి నుంచి మనము చనిపోకముందే ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు ఉండి ఆయన క్రియలు చేయువారై ఉండాలి. ఆయన క్రియలు చేస్తూ మనము ఉండాలి. ఇప్పుడు నేను ఇంతవరకు ఏ విషయం చెప్పండి, ఒక విషయం చెప్పండి. ఇంతవరకు మీకు ఏం అర్థమయ్యేదో ఒక పాయింట్ చెప్పండి సార్. ఇంకా నీటి మీద బుడగలాంటి వారు, ప్రతి ఒక్కరూ మరణిస్తారు. రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలియదు. తర్వాత వెళ్ళిపోవచ్చున్న వానికి వచ్చి బహురోదనం చేయాలంట. తర్వాత అంతేం చెప్పింది. ఇక ఇంకొక పాయింట్ చెప్పిన ఇక్కడ, సాతాను మాట వినే ప్రతి ఒక్కడు సాతాను ఉండే చోటికి వెళ్ళిపోతాడు. మనుషులైన వారు, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, భూమి మీద ఉండగానే మనం అంతా అనుకోని జీవించాలి, అనుకోని బ్రతకాలి. క్రైస్తవులైన వారందరూ ఒక సినీ యాక్టర్ అంటాడంట, ఏమంటే చిన్న వయసులోనే మధ్య వయసులోనే ఒక మంచి యాక్టరు, మా నాన్న ఇంత త్వరగా చనిపోతాడని నేను అనుకోలేకపోయాను. మా నాన్న ఇంత త్వరగా నన్ను, నా కుటుంబాన్ని, నా సహోదరులని విడిచి మరణించి వెళ్ళిపోతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు
అని ఒక సినీ యాక్టర్ అంటాడు. నేను కూడా అంటాను ఏమని, మా నాన్న మా కుటుంబాన్ని విడిచి ఇంత త్వరగా ఈ దేశాన్ని ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతాడని నేను అనుకోలేకపోయాను. కానీ క్రైస్తవులైన వారందరూ అలా ఉండకూడదు. అనుకోలేకపోయాను అనేది అవిశ్వాసం చెప్పే మాట. అది విశ్వాసం ఎలా ఆలోచిస్తాడంటే, ఒక క్రైస్తవుడు ఈ విధంగా ఆలోచిస్తాడంటే, ఇవన్నీ వాక్యాలను గుర్తు చేసుకొని ఏ క్షణాన ఏం జరుగునో మనకైతే తెలీదు, కుటుంబాన్ని హెచ్చరిస్తాడు, కుటుంబంలో ఉన్నటువంటి సహోదరుల్ని, తండ్రిని, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు. మనం ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు తుది శ్వాస విడుస్తామో మనకైతే తెలీదు. మీరు జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా నడవాలని ఒక నిజ క్రైస్తవుడు చెప్తాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఆనాడు విపరీతమైన పని చేశాడు. తన సొంత పని కాదు, తన కుటుంబం పని కాదు. అసలుకు యేసుక్రీస్తు వారు ఇలా బోధ చేస్తుంటే అదిగో వాకిలి అవతల తన సహోదరుడు, తల్లి, సహోదరులు ఉంటే, ఇదిగో నీ తల్లి సహోదరుడు ఉన్నారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు తెలీదు అన్నట్టే అన్నాడు. ఇప్పుడు మనం అనగలం అట్లా, వాళ్ళెవరు నా సహోదరుడా, వాళ్ళెవరు నా తల్లే అనగలం మనం? అసలుకి యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మాదిరి చూపించాడు. అసలుకి నా సహోదరుడు, నా తల్లి ఎవరంటే, వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తాడో పరలోకమందు నుండి దేవుడు ఆయన తండ్రి, నా తండ్రి ఉన్నాడు కదా, నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే నా తల్లియు, నా సహోదరుడు, నా సహోదరి, వీళ్ళు నా సొంత వాళ్ళు. వాక్యానుసారంగా బ్రతకలేని కుటుంబీకులలో ఉన్నారు చాలామంది. వాళ్ళు నా సొంత వాళ్ళు కాదు అనే ఆలోచనలు మీలో ఎంతమందికి ఉన్నాయంటున్నా. నా పాయింట్ అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరు సంబంధులు అంటే మనమంతా యేసుక్రీస్తు వారి సంబంధులు. యేసుక్రీస్తు వారు ఏ బాటలో అయితే నడిచాడో ఆ బాటలో నడిచిన వాళ్ళే ఆయన సంబంధులు. సాతాను సంబంధులు ఎవరంటే వాని ఆశలు నెరవేర్చేవాళ్ళు. ఇలా క్రైస్తవుడు ఎప్పుడైనా కానీ ముందుగానే అనుకోవాలంట. ఏమనుకోవాలి? మనం ఎప్పుడు చేస్తామో మనకైతే తెలీదు, ఎప్పుడు చేస్తామో అయితే తెలీదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాస తగ్గట్టు క్రియలు చేస్తే, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ ఈ లోకంలో జీవనం గడుపుతూ ప్రభు యొక్క పిలుపుని అందుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులంట. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులంట. మరి ప్రభునందు మృతి పొందని వాళ్ళు ధన్యులు కానట్టే కదా దాని అర్థం. కాదు, ఇంకా నిత్య నాశనానికి వెళ్ళబోయే వాళ్ళంతే. ఇంకా ఇలా క్రైస్తవుడు ఎలా ఆలోచిస్తాడంటే, ఎప్పుడు చేస్తామో మనకైతే తెలీదు. ప్రతిరోజు మనం ఎలా అనుకోవాలంటే, తండ్రి ఇదిగో ఈ రాత్రి నేను నిద్రిస్తున్నాను, ఈ రాత్రి నా ప్రాణం పోవచ్చు, ఈ రాత్రే నేను తుది శ్వాస విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నా క్షణముల, నా దినముల అంతం ఎప్పుడు నాకైతే తెలీదు. కానీ దేవా, రేపటి దినాన్ని ఒక బహుమానంగా ఇస్తే నేను తీసుకుంటానే కానీ నా అంతటా నేనే దాన్ని తీసుకోను. ఈ రాత్రే, ఈ క్షణమే, ఈ గడిలోనే ఇప్పుడు మాట్లాడుతున్నగానే నా ప్రాణం పోవచ్చు, నా శ్వాస విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ నేను అనుకునే ఉండాలి, ఎప్పుడు చూస్తున్నా అనుకునే ఉండాలి. నా కుటుంబంలో ఎవరైనా చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. ఇదిగో వాళ్ళు ఎక్కడ పరీక్ష రాయడానికి వెళ్ళారంట, ఏమైనా జరగవచ్చు. నువ్వు ముందుగానే అన్నీ ప్రిపేర్డ్ అయి ఉండాలంట. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పాడు సంఘస్థులకి, ఇదిగో నేను మీ యొద్ద ఉన్నాను కదా, అప్పుడు మీ యొద్ద ఉన్నప్పుడు నేను అనేక మార్లు మనం క్రీస్తు పక్షాన నిలబడి ఉన్నామంటే మనం అనేక శ్రమలు ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. నేను ముందుగానే చెప్పి తిని. ఒకసారి తీయండి ఆ పత్రిక, తెస్సలోని పత్రిక తీయండి ఒకసారి. ఆ వాక్యం చాలా బాగుంటుంది. తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. తెస్సలోని పత్రిక, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. నెక్స్ట్ చదవండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది.
ఇది మీకు తెలియను, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకును మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇప్పుడు క్రైస్తవులకు చేరుచున్న వారందరూ కూడా ఈ విధంగానే ఆలోచించాలి. క్రైస్తవంలోకి వస్తున్న క్రీస్తుని అంగీకరిస్తున్న వారందరూ కూడా ఈ విధంగా ఆలోచించాలి. ఎలా? ఇదిగో నేను క్రీస్తుని అంగీకరిస్తున్నాను, ఇక నాకు సకల సమృద్ధి, అలాగే ఐశ్వర్యము, అలాగే రాజభోగాలు ఇవన్నీ ఉంటాయి అనుకోవడం తప్పు. ఒకవేళ క్రీస్తుని అంగీకరిస్తున్నావంటేనే ముందుగానే అనుకోవాలంట, ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలంట. ఏమని? ఇదిగో నేను క్రీస్తుని అంగీకరించానంటే నా ముందు రాబోయే రోజుల్లో నాకు శ్రమలు రావచ్చు, మరణమే రావచ్చు, ఏదైనా రావచ్చు. నేను ముందుగానే ఏముండాలా? ప్రిపేర్ అయి ఉండాలా. అలా ప్రిపేర్ అయి ఉంటేనే మనం నిజ క్రైస్తవులుగా ఉన్నట్టు. ఆనాడు పౌలు గారు కానీ, తిమోతి గారు కానీ, వీళ్ళు అనేకులు ఇలాంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుకనే పత్రికల్లోనూ, సువార్తల్లోనూ, గ్రంథాల్లోనూ, వీటన్నిటిలో ఏం చెప్తున్నారంటే భక్తులు, మీరు ఎప్పుడు చనిపోతారో తెలీదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి తుది శ్వాస వరకు ఆయన యందు విశ్వాసమును వదిలిపెట్టకండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, మరణము వరకు నమ్మకంగా ఉండండి. మరణము వరకు, మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. ఆ మరణము వచ్చేలోపు మనమంతా క్రీస్తును ధరించుకొని క్రీస్తు స్వరూపంలోకి మారవలసిన వారమై ఉన్నాము. నిరంతరము ప్రేమ చూపేవారుగాను, ప్రేమను ప్రకటించేవారుగాను క్రీస్తు రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ప్రతి వారం మనం వాక్యం నేర్చుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అది నేర్చుకుని అలానే పెట్టుకుంటే అది సాధారణ ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. వాక్యం ఏం చెప్తుందంటే విశ్వసించిన వారు ఏం చేయాలంటే మాట్లాడాలంట. అపోస్తుల కార్యంలో చెప్తాడు పౌలు గారు, విశ్వసించిందని కనుక మాట్లాడితే అని వ్రాయబడిన ప్రకారం ఇప్పుడు నేను మాట్లాడుచున్నాను అంటాడు పౌలు గారు. నేను విశ్వసించాను, దేని గురించి? క్రీస్తుని గురించి. మాట వలన నేను విశ్వసించాను, ఆ విశ్వాసమును ఇప్పుడు ప్రకటించుచున్నాను. అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మాట్లాడాలి, ఇతరులకు చెప్పాలి. అలా రాజ్య సువార్తను ఈ లోకాన్ని అంతటికి ప్రచురింపజేయాలి. అంతెందుకు, ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళుగా, క్రీస్తు వాక్యం విన్న వాళ్ళుగా మనం ఎవరికైనా సాటి మనిషికైనా చెప్తున్నామా? తోటి వారికైనా వాక్య సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, మాటలు పలుకుతున్నామా? ఎప్పుడు మన ఇంట్లో సంసారం గురించి మాట్లాడతారు. ఆ తలిశం ఇట్లా, ఈ తలిశం ఇట్లా, ఇది ఇంత రేటు, అది ఇంత రేటు, ఇది ఎప్పుడు కొనుక్కుంటువి, అది ఎప్పుడు కొనుక్కుంటువి, ఇవే మాట్లాడుతుంటాం. కానీ ఓహో, బైబిల్లో విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు ఉన్నారు చూడండి, ఆయన జ్ఞాపకం తెచ్చుకుందామండి. ఆయన పిల్లలు ఎవరు తెలుసా? ఆయన పిల్లలు ఇస్సాకు ఇష్మాయేలు కాదు, వారే కాదు, మనం కూడా ఆయన పిల్లలమే. ఎందుకు? విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఎవరి కుమారులు అవుతారంట? అబ్రహాము కుమారులు అవుతారనా అని ఇలా ఆలోచనలు కలిగి ఎప్పుడైనా మాట్లాడానా? లేదు. ఎప్పుడు లోక సంబంధమైన వాటి మీదే ఆశ పెడుతున్నాం, వాటి మీదే మనసు ఉంచుతున్నామంట. లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకండి. ప్రేమిస్తే మీరు ఈ లోక సంబంధాలు అవుతారు. వాటిని ద్వేషించి క్రీస్తు సంబంధమైన క్రియలు చేస్తేనే మీరు క్రీస్తు సంబంధులు, దేవుని వారసులుగా ఉంటారు. ఇది అంటే ఏం చెప్పినా ఇంతవరకు ఏం చెప్పినా మనము వెల్ ప్రిపేర్డ్ అయి ఉండాలంట. మరణమును గూర్చైనాను, శ్రమను గూర్చైనాను, మన కుటుంబీకులలో ఎవరిని గూర్చైనానో మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలంట. ప్రిపేర్ అయి ఉంటేనే మనము విశ్వాసులుగా తీర్చబడతాం. ఏదైనా రావచ్చు, మన కాలు ఇరిగిపోవచ్చు, ఈ చెయ్యి ఇరిగిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, మనం పైనుంచి కింద అయినా పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలంట. ప్రిపేర్ అయి ఉంటేనే మనం నిత్య జీవానికి వెళ్తాం. ఇప్పుడు బాగా తాగి వస్తాడు, వీడు తప్పకుండా చేస్తాడు అని ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ వాడిని మార్చగలిగే వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని ప్రకటించి వాని మనస్సు మార్చి నిత్య జీవాన్ని నడిపించే విధంగా మనకు ఆ బాధ్యత ఉంది కాబట్టి ముందుగా చెప్పాలి. చెప్పకపోయినా వినకపోతే మనం ఏం చేయలేము. నేను చెప్పే మాటలు అర్థమవుతుంది కదా ఇంతటికి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతున్నాయటదే. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా. ఏమంటే మనం అన్నీ అనుకునే ఉండాలంట, ప్రిపేర్ అవుతూనే ఉండాలంట.
అలాగే వాక్యం విషయంలో కూడా ప్రిపేర్ అవుతూనే ఉండాలంట. వాక్యం అన్ని విషయాల్లో మనం సిద్ధపాటు కలిగి అనేది ఉండాలి. సిద్ధపాటు కలిగి లేకుండా మనం జీవిస్తే మనం క్రైస్తవులము కాదు. చాలామంది ఏమంటారంటే ఇది గాచారము, ఇలా జరిగింది అలా జరిగింది అంటారు. కాదు, మనం చేసుకున్న తప్పులు కూడా కొన్నిసార్లు ఉంటాయి. తప్పులు ఎలా అని చెప్పండి? తాగి బస్సు నడితే ఏమవుతాం? మనతో పాటు కూడా అందరు చచ్చిపోతారు. ఇది మనం చేసుకున్న తప్ప, దేవుడు చేసిన తప్ప? డ్రైవర్ చేసిన తప్పు. అలాగే బండి నడుపుతాం, స్కూటర్ నడుపుతాం, తాగి నడిపితే చచ్చిపోతాం నిజంగా. మనం బెలగలా చనిపోయారంట. తాగి ఏదో గుద్దుకొని విపరీతమైన బ్లడ్ కక్కి చనిపోయారనమాట. అంటే మనం చేసుకున్నవి కూడా ఉంటాయి. అంతకంటే ముందు మనం అన్ని విషయాల్లో ప్రిపేర్ అయి ఉండాలంట. అందుకనే భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఒకసారి ఆ వాక్యం తీయాలి. సమూయేలు 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయము 12వ అధ్యాయము ఇక్కడ 22వ వచనం చూద్దామండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఒకవేళ బత్షెబాకు దావీదుకు మొదటిగా పుట్టిన కుమారుడు ఈయన జబ్బు పడి ఉంటాడు. యెహోవా మొత్తినందుకు జబ్బు పడి ఉంటాడు. ఇప్పుడు ఆ పలుకుతాడు ఏమని? దేవుడు ఒకవేళ నా యందు కనికరించి వాడిని బ్రతికిస్తాడేమో అనుకున్నా, అందుకనే ఏడ్చుచూ ఉపవాసం ఉండి ఉన్నా. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉంచవలను? నేనెందుకు ఉపవాసము ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? వారిని ఏమైనా మరి తిరిగి రప్పించగలనా? రప్పించలేం. చనిపోయిన వారిని తిరిగి రప్పించగలమా? మన కళ్ళెదురుగే చనిపోయి ఉంటాడు, మరి తిరిగి రప్పించగలమా? మన చేతన అవుతుందా? కాదు. కానీ దావీదు గారి యొక్క విశ్వాసం చూడండి ఒకసారి. దావీదు గారి విశ్వాసం ఏంటంటే, వాని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. అంటే నా కుమారుడైతే చనిపోయాడు, ఆ కుమారుని యొద్దకు నేను వెళ్తాను కానీ వాడైతే రాడు నా దగ్గరికి. మనం కూడా ఈ విధంగానే ఆలోచించాలి. ఒకవేళ మన కుటుంబీకులలో కానీ మన వారైనా కానీ విశ్వాస సంబంధమైన క్రియలు చేసి మరణిస్తే, ఇదిగో దేవుడు తనకు తగ్గట్టు ప్రతిఫలం ఇస్తాడు. ఇదిగో నేను కూడా అక్కడికి వెళ్ళవలసిన వారనై ఉన్నాను. చాలామంది చనిపోయిన తర్వాత ఏం పెడతారు? స్టేటస్ ఏం పెడతారు? రిప్ రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు. ఇంకోటి పెడతారు ఏమని? ఐ మిస్ యూ అంటారు. ఏంటంటే ఐ మిస్ యూ అంటే దాని అర్థం ఏమి? మిస్ అయ్యాను కాదు, మనం అలా అనకూడదు. ఇప్పుడు ఏమని తెలుసా? డోంట్ వరీ, ఐఎమ్ ఆల్సో కమింగ్ దట్ ప్లేస్ అని అలా. నువ్వు వెళ్ళుచున్న ప్లేస్కి నేను కూడా వస్తా, డోంట్ వరీ, ఇక్కడే ఉంటాం మనం. ఇప్పుడు మా కుటుంబంలో ఒకరు చనిపోయారు అనుకోండి, ఆయన తగ్గట్టు క్రియలు ఉంటాయి, కానీ నేను మిస్ అవుతున్నా, నిన్ను మర్చిపోలేకపోతున్నానంటే అది పెద్ద శుద్ధ తప్పు. కానీ ఒక విశ్వాసకి ఎలా ఉండాలంటే, డోంట్ వరీ, నేను కూడా చనిపోయి వెళ్ళవలసిన వాడనైనాను కాబట్టి దాని గురించి ఎక్కువ బాధపడకూడదు. చనిపోయిన వాడిని గురించి ఏడవద్దన్నాడు, అందుకని అంగలార్చవద్దన్నాడు. కానీ నిత్యమైన నాశనానికి వెళ్ళిపోతున్నాడు చూడి, వాని గూర్చి బహురోధన చేయాలంట. బహురోధనము చేయాలంట. ఇలా వాక్యాన్ని ఇప్పుడు ఏమర్థమైంది? ఇప్పుడు ఏమర్థమైంది? నేను దావీదు గారి సందర్భం చెప్పినా కదా, బత్షెబా. ఈ సందర్భంలో మీకేం అర్థమైంది? ఏమర్థం కాలేదా? మనము వాళ్ళ యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఇది మనం ఏమై ఉండాలా? ప్రిపేర్ అయి ఉండాలంట. ఏమై ఉండాలా? ప్రిపేర్ అయి ఉండాలా. ఎలా? విశ్వాస సంబంధులు చనిపోతే ఆ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. నేను కూడా వస్తాను మై డియర్ అని
చెప్పాలి. అలాగే ఒకవేళ తప్పు చేసి పాపం చేసి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడికి వెళ్తారు నిత్యనాశనానికి. వాళ్ళ గురించి బహురోధనం చేయాలంట. ఇలా ఇలా మానవుని యొక్క బ్రతుకు ఎలాంటిదంటే దావీదు గారికి ఒక స్త్రీ చెప్తుంది. ఒక స్త్రీ ఎలా చెప్తుందంటే, ఒకసారి ఇవేంటివి నిమ్మకాయ నీళ్ళు 15వ అధ్యాయము అదే 2వ సమయంలోనే మనుషులైన వారందరికి వచ్చి ఒక స్త్రీ అంటుంది దావీదు గారితో. ఏమంటుందంటే 15వ అధ్యాయం 14వ వచనంలో తీసి పెట్టుకోనండి. ఇప్పుడు చూడండి, నేను చూస్తాగా. పడవు ఏంటివి ఇవి? నీళ్ళే కదా. ఇప్పుడు ఆ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు ఆ వచనం చదవండి. 15వ అధ్యాయము 14వ వచనం. 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ సమూయేలు 14వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14 చదవండి. చనిపోదుము కదా. చూడండి, ఇప్పుడు నీళ్ళు పోసిన దాన్ని ఎత్తగలమా? ఎవరైనా ఎత్తండి చూద్దాం. రాదు. అలాంటి చిన్న బ్రతుకులు మనవి. అలాంటి చిన్న బ్రతుకులు కలిగినటువంటి మనము ఎంత జాగ్రత్త కలిగి, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రయాస కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి లోకంలో దేవుని సంబంధమైన క్రియలు చేస్తూ మరణించాలే కానీ ఆ లోక సంబంధమైనటువంటి ఆచారాలలోనూ లోక సంబంధమైనటువంటి పాఠాలలోనూ ఆటపాటలు కలిగి జీవించకూడదు. అసలుకి క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండే చనిపోవాలి. ఓహో, ఈయన క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఎలాంటి డీజేలకు కానీ ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు రాలేదు, తాగుడు గీగుడు ఇవేమి ఉండవు అని చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ వాడేమి తిక్కలోడు, వాడు చర్చికి వస్తాడు, అక్కడ డీజే అని పోతాడు, ఇక్కడ చర్చికి వస్తాడు, అక్కడ తాగేకి పోతాడు అన్నట్టు మనము అనిపించుకోకూడదు అసలుకి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏమేమి చెప్పినానో మళ్ళీ చెప్తాను చూడండి బాగా. ఫస్ట్ నుంచి ఏం చెప్పినానంటే వాక్యం యొక్క ప్రాధాన్యత చెప్పాను. లోకంలో వాక్యం అనేది లేదు అసలుకి. లోకంలో భక్తులైన వారిలో కూడా చాలామంది చర్చికి వస్తున్నామంటే వారిలో చాలామందికి వాక్యం లేదు అని చెప్పాను. తర్వాత ఏం చెప్పినానంటే మరణమును గురించి చెప్పిన. యాక్చువల్గా అంటే మరణమును గురించి చెప్పింది. మరణము అనేది వస్తుంది, మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి అనేది చెప్తాను. ఇదిగో మా నాన్న చనిపోతాడు, నేను అనుకోలేకపోయాను అంటే అది తప్పు. ముందుగానే అనుకునే ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. ఇదిగో నాకు శ్రమలు రావనుకున్నాను అంటే తప్పు. కానీ శ్రమలైనాను ఇరుకైన ఇబ్బంది అయినా వస్తుంది, నేను ప్రిపేర్ అయి ఉండాలని చెప్పిన కదా. ఈ 2 పాయింట్లు నేను ఈరోజు చెప్పదలుచుకున్నది. వాక్యం యొక్క ప్రత్యేకత, వాక్యం ఎలాంటిది అనేది ముందు చెప్పిన. అటు తర్వాత ఈ మరణమైనను, అటు తర్వాత శ్రమ అయినను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, ఏదైనాను చనిపోయిన తర్వాత ఎవరి గురించి ఏడవాలి, ఎవరి గురించి ఏడకూడదు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, మనము ఏ విధంగా వారి దగ్గరికి వెళ్తాము. వాళ్ళైతే రారు కదా, మనమే వెళ్ళవలసిన వారమే ఉన్నాం కదా. కాబట్టి చనిపోయిన వారి గురించి ఏడకుండా, అలాగే మనము మన కుటుంబీకులు విశ్వాస సంబంధులు అయితే వారి దగ్గరకు మనం తప్పకుండా వెళ్తాం కదా అని విశ్వాసము కలిగి జీవించాలనేది 2వ పాయింట్గా చెప్పిన. నేను మొదటి పాయింట్ చెప్పింది ఏమిటంటే వాక్యం యొక్క ప్రత్యేకత. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది చెప్పిన. తర్వాత ఇంకోటి ఏంటి, మరణమైన జీవమైన శ్రమమైన ఏదైనా గాను ముందుగానే ఏమై ఉండాలంట, ప్రిపేర్డ్ అయి ఉండాలంట. ముందుగానే మనం అనుకోవాలంట, అనుకునే ప్రతి కార్యము జరగాలంట. అర్థమైనా? ఈ 2 పాయింట్లు చెప్పినాను. ఈ 2 పాయింట్లు అర్థమైంది అందరికీ? మీకు అర్థమైందా? అర్థమైతే ధన్యులు, అర్థం కాకుంటే మళ్ళీ నేర్చుకోండి కదా. కాబట్టి చాలా విషయాలు నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. ముందుగానే మనం అంతా ఏమై ఉండాలంట, సిద్ధపాటు కలిగి ప్రిపేర్ అయి ఉండాలి. ప్రతి విషయంలో ఏది జరిగినా దాన్ని ధైర్యంతో ఎదుర్కొనే సత్తా, దమ్ము మనకి ఉండాలి. ఏది జరిగినా, మరణమైనను ఏదైనాను మనం ఎదుర్కొనే శక్తి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు
చనిపోయిన వారిని గురించి చనిపోతున్నా మనం చనిపోతామా లేదా? చనిపోతాం, తప్పకుండా చచ్చిపోతాం అని తెలిసినప్పుడు చచ్చిపోయిన తర్వాత 2 మార్గాలు ఉంటాయి. ఒకటి నరకము, ఇంకోటి స్వర్గం. ఒకటి దేవుడు ఉండే చోటు, ఇంకోటి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని దండన. మనం అందరూ ఎరిగి ఉన్నామా లేదా? మరి పరలోక సంబంధమైన క్రియలు చేస్తే పరలోకం వెళ్తామా? లోక సంబంధమైన క్రియలు చేస్తే నరకానికి పక్కగా వెళ్తాంలే కదా. ఏవి చేస్తే మనం నిత్య జీవానికి వెళ్తాం? బాగా ఆలోచించండి. ఏది చేస్తే నిత్య జీవానికి వెళ్తాం చెప్పండి? మనం తప్పకుండా పరలోక సంబంధమైన దేవుని సంబంధమైన క్రియలు చేద్దామండి, చేస్తూనే ఉందామండి. ఒకవేళ మనం మరణిస్తే, నేను మరణించిన, మీరు మరణించిన, మన వెంట మన క్రియలే వెళ్ళిపోతాయి. మన క్రియలు ఆయనకు సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ కుమారుడు ఈ పని చేశాడు తండ్రి అని అవే సాక్ష్యం చెప్తా ఉంటాడు. తిమోతి పత్రికలో చెప్తాడు. ఒకసారి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్తాడు. 5వ అధ్యాయం 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఇక్కడ పాపం చేసిన వారు పాపపు క్రియలు వెంట పెట్టుకుని వెళ్ళిపోతారు. పాపము చేయకుండా నీతి సంబంధమైన సత్య సంబంధమైన క్రియలు చేసిన వారు ఆ సత్య సంబంధమైనటువంటి క్రియలన్నీ తీసుకెళ్తారు. ఎవరి క్రియలు వారి తీసుకుని వెళ్ళిపోతారు. అయినా చిట్ట చివరికి దేన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడంటే మీ క్రియలను బట్టియే మీకు తీర్పు తీరుస్తాడు. ఆ క్రియలకు తగ్గట్టే ప్రతిఫలము ఇస్తాడు. అర్థమైందని చెప్పింది. కాబట్టి ఈరోజు నేర్చుకున్న విషయాలు ఏమిటంటే, మన క్రియలు మన వెంబడి తప్పకుండా వెళ్ళిపోతాయి. విశ్వాస సంబంధ క్రియలు అయితే తప్పకుండా వెళ్ళిపోతాయి. పాప క్రియలు చేస్తే ఆ పాప క్రియలు కూడా మన వెంట వెళ్ళిపోతాయి. ప్రభునందు మృతులు ధన్యులు. ప్రభునందు మృతి నొందారంటే వాళ్ళు ఎలాంటి క్రియలు చేసింటారు? ప్రభు కార్యాలే చేసింటారు, ప్రభు క్రియలే చేసింటారు. మనము ప్రభు కార్యాలు చేయకుండా లోక సంబంధమైన క్రియలు చేస్తే నిత్య నాశనానికి వెళ్ళిపోతాం అని 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం ప్రిపేర్ అయి ఉండాలి, సిద్ధపాటు కలిగే ఉండాలి ప్రతి విషయంలోనూ. కాబట్టి ఈ దినము మనం దేవుని గూర్చిన విషయాలు అనేక విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు ఈ వాక్యాలని మన హృదయంలోనూ 50 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా ఫలింపజేసి వృద్ధి పొందించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నత మహాగణుడ, ఆకాశమందున దేవ, మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమాత్రం తప్పు చేయకుండా సత్య సంబంధమైన క్రియలు చేసేవారుగా ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి కాపాడమని నిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ మీ యందు భయమును భక్తిని కలిగి జీవించడానికి సహాయం చేయమని, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని బలపరచమని, నిత్య జీవానికి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్స్.